మీరంతా మేము చెప్పిందే చేయాలి. అర్ధరాత్రి టీవీ చూసుడు బంద్ చేయాలి. ఆడళ్ళు చీరలే కట్టుకోవాలి. జీన్ ప్యాంట్లు వేసుకొని తిరగద్దు. అందరు గుళ్ళలకు ఖచ్చితంగా పోవాలి. మేము మీ కూర కుండలు చెకింగ్ పెడతాం. నీసు తింటే నీసు ఎనలైజర్లతో చెకింగ్ చేస్తాం అని రూల్ పెడితే ఏమనిపిస్తుంది? నాలుక మడత పెట్టి ఓ కంట్రోల్ సావిత్రి, మనం లైవ్లో ఉన్న వార్తలు చెప్పాలి కదా. మీకు కూడా తిట్టబుద్ధి అవుతుందా లేదా? గిసొంటి పనులు చేస్తే ఏమవుతుందో పెద్ద సార్కు ఒకళ్ళు చెవులు ఊదిపోయిండ్రు. సిద్ధప్ప సోంటి శిష్యులున్నారు మన మోడీ సార్కు. కాకుంటే ఆయన చెప్పినవి చెప్పరు గాని మోడీ సార్ పర్వును పాతాళంలా ఇల్వను హిమాలయ గుట్టలలో కలిపే శిష్య రత్నాలు ఉన్నారు. గురువుకే తెల్వని మంత్రాలు చదివే గురువింద గింజలు. ఎచ్చులకు పోయి మోడీ సార్ను ఏట్ల ముంచే మహా శిష్య గణం తయారైంది. దునియాల పేరు పోయిన మూడీస్ ఎనలిటిక్స్ అనే సంఘపోళ్ళు చెప్పిండ్రు, శిష్యుల నోర్లకు కుట్లేయకుంటే పబ్లిక్ లా నీ ఇజ్జత్ పోతుంది పైలమని సాటిపియేసిండ్రు. కరెక్టే, మోడీ సార్ శిష్యులు ఎస్సోంటోళ్ళు. మరి పని లేని పట్వారి పనోళ్ళ భూములను పట్టా వేసుకున్నట్టు పెద్ద కూర పంచాయతీ ముంగటేసుకున్నారు. ఆవు కూర తినేటోళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలే అని ఓ మోతేవారి చెప్తాడు. దేశాన్ని హిందూ రాజ్యం చేయాలే అని ఇంకో సిద్ధులు సెలవిస్తాడు. హిందువులంతా మనిషికో నలుగురిని గనాలని ఓగాయన అంటాడు. వ్యవసాయ మంత్రి అయితే లవ్ ఫెయిల్ అయ్యే రైతులు బాణాలు తీసుకుంటున్నారని వలుకుతాడు. చిన్నోళ్ళే అనబట్టిరి, నేననుకుంటే చిన్నతనం అయితా అని అనుకున్నట్టున్నాడు. నిన్నగాక మొన్న బీహార్ లో బీజేపీ ఓడిపోతే పాకిస్తాన్ లో పటాకులు కాలుస్తారని బాంబులేసిండు పెద్ద పువ్వు అమిత్ షా. మా మోడీ సారు కిట్ట పరమాత్ముడు, సత్య హరిశ్చంద్రుడు అని మంత్రులు అంటుంటే భక్తిని ఆపుకోలేని భక్తులు ఏకదం నా గుడి కట్టిరి. గిన్ని తీర్ల మోడీ సార్ ఏలువడిని ఎలుగెత్తి సాటినాక మూడి సంగపోళ్ళ కినొచ్చి అస్సలు ముచ్చట బయట పెట్టిండ్రు. మోడీ సార్ ఏం చేస్తాడో చూడాలి మరి.